హాయ్ అండి, వెల్కమ్ టు వెల్లూరు గార్డెన్ బోర్డ్. ఈరోజు మీకు ఒక చిన్న టిప్ చెప్తాం అనుకుంటున్నాను. చిక్కుడుకాయ చెట్టులో మిల్లీ బగ్స్ చూపించాను కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్ప్రే చేయమని చెప్పాను కదా. మీరు ఆమెనే స్ప్రే చేయబాకండి. ఎందుకంటే పూత పిండి దశలో అంటే పువ్వు ఉన్నప్పుడు మనం ఫోర్స్గా స్ప్రే చేస్తాం కదా, అప్పుడు ఆ పువ్వులు రాలిపోతే మనకు కాయలు రావండి. చూసారా, స్ప్రే లైట్గా మనం చేత్తో అలా నలిపి వాటర్ పోస్తూ తీసేయడమే. ప్రతి పువ్వు కాయలుగా రావాలంటే పువ్వు మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. చూసారా, గుత్తులుగా ప్రతి పువ్వు కాయగా మారుతుందండి. నా టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తారంటే ఆల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అందుబాటులో ఉంటుందండి. చూసారా, ఏ మిల్లీ బగ్స్ లేదు. పేను బంక అంటారండి, అది కూడా లేదు. చూసారా, ప్రతి పువ్వు గుత్తులుగా పూస్తాయి. టమాటో చెట్టుకు కానీ మిరప చెట్టుకు కానీ దేనికైనా పువ్వు ఉన్నప్పుడు స్ప్రే ఫోర్స్గా కొట్టబాకండి. అర్థమైందా? పురుగు ఏమన్నా ఉంటే అక్కడ వాటర్ పోస్తూ చేత్తో నలిపేయడమే. నలిపినప్పుడు అది పోతుంది. ఓకేనా అండి? థ్యాంక్స్ అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ చేస్తూ మీకు చెప్పాలనుకున్నాను. పూలు కూడా బాగా గుత్తులు వస్తాయండి. ఏ పురుగులు రావు. దాసాన్ పూలు చూసారా, ఎండా వచ్చింది. థ్యాంక్స్ అండి.